ఓకే. దేవునికి వందనాలు, అందరికీ వందనాలు. అక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వందనాలు. ఆ దేవుడు మళ్ళీ ఈ రాత్రికాల సమయంలో పునరుత్థానం మరొకసారి జీవం గల వాక్యాన్ని మనందరం కూడా ధ్యానించుకునే కృప అనుగ్రహించినంత వందనాలు చెల్లించుకుంటూ, భయంకరమైన ఎండ గాల్పుల్లో ఉన్నాం. పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా ఆయన నామం పేరిట ప్రార్థించేవారిని ఆయన రక్షించే దేవుడు కాబట్టి పరిస్థితులన్నీ అనుకూలపరచాలని, అదేవిధంగా మనకంటే ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నవారు ఎంతో మంది ఉన్నారు. వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ఎప్పుడు ఖాళీ ఉంటే ఖాళీ అని కాదు, పని చేసుకుంటూ కూడా ప్రార్థించబద్దులమై ఉన్నాం. ఎందుకంటే మనకైతే కనీసం ఆహారం, వస్త్రం, షెల్టర్ ఉంది. మొన్నైతే నేను కొన్ని షార్ట్స్ చూశాను. అక్కడ యుద్ధంలో చిన్న పిల్లలు 3 సంవత్సరాలు ఇంకా చిన్నపిల్లలు ఇంట్లో ఇద్దరుంటే ఒకళ్ళు చనిపోతే ఆ చనిపోయిన పిల్లాడు ఏమయ్యాడో తెలియక పాప ఏంటి ఇంకా అన్న రావట్లేదు ఏంటని చెప్పి ఏడుస్తూ మాట్లాడి ట్రాన్స్లేట్ చేశారు వాళ్ళ లాంగ్వేజ్ నుంచి. వాళ్ళు చాలా భయంకరమైన పరిస్థితులు ఈవేళ ప్రపంచంలో ఎదుర్కొంటూ ఉన్నారు. విజ్ఞాపన చేద్దాం. దేవుని చిత్తం ఏమైతే ఉందో, నాకైతే అవన్నీ చూసిన తర్వాత ఎందుకు జరుగుతున్నాయంటే దేవుని నిర్ణయాన్ని మనం ప్రశ్నించలేం, కానీ మానవుడు చేసిన పాపాన్ని బట్టి ఇవన్నీ వస్తున్నాయని మనకు తెలుసు. అయినా మనం ప్రార్థన చేయాలి కాబట్టి, రక్షణ పాత్ర చేతిపుచ్చుకుని ప్రార్థన చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి ప్రార్థిద్దాం. ఈరోజు మూలవాక్యం ఓబద్య గ్రంథం ఒకే అధ్యాయం ఉంటుంది కాబట్టి ఇది ఆ ఒకే అధ్యాయంలో 6వ వచనం. యాషావు సంతతి వారి సొమ్ము సోదా చూడబడును, వారు దాచిపెట్టిన ధనమంతయు పట్టబడును. యాషావు సంతతి వారి సొమ్ము సోదా చేయబడును, వారు దాచిపెట్టిన ధనమంతయు పట్టబడును. ప్రేమ మేడం మా తండ్రి ఇంతవరకు క్షేమంగా కాపాడి నేను మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచి దేవుని నామమునకు స్తుతి అర్పించుకునే భాగ్యం దయచేసినందుకు వందనములు తండ్రి. మేమేమై ఉన్నామో కేవలం అది నీ ఉచితమైన కృపలైన తండ్రి. ఈ సద్భాగ్యం మాకు దయచేసినందుకు వందనాలు. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పదని చెప్పిన ప్రకారం తండ్రి, నీ వాక్యం ఎన్నిసార్లు ధ్యానించిన తండ్రి తనివి తీరనటువంటి వాక్యం తండ్రి. వాక్యం ధ్యానించడం మాత్రమే కాకుండా మేము అప్లై చేసుకుని నాయన మాకు ఇచ్చిన తలాంతును ఇతరుల రక్షణార్థం ఉపయోగించగల జ్ఞానం మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అదేవిధంగా తండ్రి, ఏ రకమైన ఇబ్బంది లేకుండా కార్యాంతం నేను బహుగా స్థుతించిన భాగ్యం దయచి మా ప్రభువు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలండి. ఈ ఓబద్య గ్రంథం ఉండటానికి 21 వచనాలే ఉన్నాయి. 4 ప్రశ్నలు ఉంటాయి దీంట్లో. 670 మాటలు ఈ అధ్యాయం అంతా ఉన్నాయి. ఈ కాలం గురించి చాలా మంది సందిగ్ధంలో ఉన్నారు. కొంతమంది అయితే రాసిన కాలం క్రీస్తు పూర్వం 899 అని, కొందరైతే క్రీస్తు పూర్వం 851 849 మధ్యలో అని చెప్పి, ఏదేమైనప్పటికీ మన కాలం ప్రాముఖ్యం కాదు, కానీ ఆ ప్రవక్త ద్వారా దేవుడు ఆ రోజు ఏం చెప్పించాడు ఎదోమయులకి, ఈ రోజు మనతో ఏం మాట్లాడుతున్నాడు అన్న అంశమే మనకు ముఖ్యం కాబట్టి కాలం సంగతి వదిలేద్దాం. అలాగే ఓబద్య అంటే దైవ సేవకుడు, యెహోవా సేవకుడు అని అర్థం. ఓబద్య గురించి కూడా ఏ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడ కూడా స్టడీ బైబిల్లో కానీ క్రిటిసిజం బుక్స్లో కానీ ఎక్కడ కూడా ఆయన దగ్గర నుంచి ఆయన గురించి అంటే ఆయన వంశావళి కానీ ఏది కూడా లేదు. దేవుడు ఓబద్య ద్వారా మనకు చెప్పదలసిన అంశానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడు. ఒక భక్తుడు అంటాడు ఓబద్య ప్రవక్త గురించి ఆయన రాసిన గ్రంథాన్ని గురించి చెప్తూ, ఇది ఒక అణుబాంబు లాంటిది. అంటే అణుబాంబు చిన్నగా ఉన్నా దాని పని ఎంతగా ఉంటుందో మనకు తెలుసు కాబట్టి, కేవలం 21 వచనాల్లో ఓబద్య గారు చాలా ముఖ్యమైనటువంటి అంశాలు చెప్పారు కాబట్టి దాని మీద మనం కేంద్రీకృతం దృష్టి అని చెప్పి చెప్పడం జరిగింది. అసలు ఎందుకు ఓబద్య గారు ఈ గ్రంథం వ్రాసారంటే, ఎదోము వారికి రాబోయే శిక్ష.
ఎదవ వారికి రాబోయే శిక్ష అని చెప్పి మెయిన్ పర్పస్ ఒబజ్జా గారు ఎందుకు ప్రవచించారు ఈ ప్రవచనాలు అన్ని కూడా ఈ గ్రంథం ద్వారా అంటే ఎదోము వారికి రాబోయే శిక్ష. ఎవరు ఎదోము అంటే ఆదికాండం 25 అధ్యాయం 21 వచ్చిన 26 వచ్చిన వరకు చూస్తే మన అందరికీ తెలిసింది. ఒకసారి మనం మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. ఏంటంటే రిబ్కా గర్భం ధరించినప్పుడు ఆమె గర్భంలో ఉన్న శిశువులు మరి అటు ఇటు తిరుగుతూ కొట్టుకుంటున్న సందర్భంలో ఆమె బాధ భరించలేక యెహోవా దేవుని దగ్గరికి వెళ్ళింది. ఆ దేవుని దగ్గరికి వెళ్ళటం అంటే మరి దేవుని ఆత్మ నడిపింపి, అదేవిధంగా ఆయన స్వరము రిబ్కా వినగలిగిందంటే ఆమె మహా భక్తురాలని చెప్పి మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన స్వరం అందరికీ వినపడదు కదా. ఆయన దగ్గరికి వెళ్ళాలనే ఆలోచన, ఆత్మ నడిపింపు, అసలు ఆత్మ నడిపింపు లేనిదే ఆవిడ అక్కడి నుంచి 18 దగ్గర ఇక్కడ రాదనుకోండి. ఆత్మ నడిపింపుతో కొన్నిసార్లు మనకు అన్నీ తెలిసినా కూడా తిమోతి గారు అంటాడు కదా, పైకి భక్తి గలవారుగా ఉంటారు కానీ భక్తిని ఆశ్రయించరని. అట్లాంటి జనం చాలా మంది ఉన్నారు. అయితే ఈమె సరైన టైంలో రైట్ పర్సన్ దగ్గరికి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళింది. యెహోవా దేవుని అడిగింది, ఇట్లాగైతే నేను చనిపోవటమే మంచిది కదా అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్తారంటే, కంగారు పడద్దు, నీ గర్భంలో 2 జనములు ఉన్నారు, 2 జనపదులు ఉన్నాయి. ఇద్దరు కవల పిల్లల్ని గర్భంలోంచి బయటకు వస్తారు, ఇద్దరు కూడా ఆశీర్వదింపడతారు. అయితే పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడని చెప్పి ఆయన రిబ్కా గర్భంలో ఉంటాడుగానే చెప్పడం అనేది జరిగింది. ఎందుకు చెప్పాడు? దేవుడు పక్షపాతి కాదు కదా అని చెప్పి మనం ఆలోచించినట్లయితే, ఆయన అంటే చాలా మంది ఒక రకమైనటువంటి పిడివాదం ఏంటంటే, జగత్తు పునాది వేయబడక ముందే అన్ని ఏర్పాటు చేసుకుంటే ఇంకెందుకు ఈ వాక్యం ఎందుకు, ఈ సువార్త ఎందుకు అనేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే జగత్తు పునాది వేయబడక మునుపు ఏర్పాటు చేసుకోవడం ఏంటంటే, ఆయన జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఏర్పాటు చేసుకున్న తర్వాత వాళ్ళకి ఫ్రీ విల్ ఇచ్చాడు ఆయన. ఒక రోబోట్స్ని తయారు చేసుకోలేదు ఆయన, మనుషుల్ని ఆయన స్వరూపంలో తయారు చేసుకుని ఆయన ఆత్మ మనలో ఉంచాడు. ఆయన మన ద్వారా సంతోషించాలనుకున్నాడు కాబట్టి ఫ్రీ విల్ అనేది మనకి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితులు చూసి, ఆ గర్భంలో వారు ప్రవర్తన చూసి ఆయన అప్పుడు అనడం జరిగింది ఏంటంటే, ఇద్దరూ ఆశీర్వదింపబడతారు కానీ పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా తర్వాత సంగతి మనకు తెలుసు. ముందు యాషావు బయటకు వచ్చిన తర్వాత రోమ వస్త్రం వల్లే అతని శరీరం ఉంది కాబట్టి అతనికి యాషావు అని పేరు పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఆ యాషావుని లోపలికి గంటేసి మరి ఇతను యాకోబు బయటికి రావటం అనేది జరిగింది. కాబట్టి మడిమను పట్టుకున్నవాడు మోసగాడు అని కూడా యాకోబుని అంటారు. అయితే యాషావు బయటకు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి మిడ్ వైఫ్స్ అంటారు కదా, మంత్రసాని ఎర్ర దారం కట్టడం జరిగింది. అయితే యాషావుకి ఎదోము అనే పేరు ఎందుకు వచ్చింది అని మనం గమనించినట్లయితే, అదే ఆదికాండం 25 అధ్యాయంలో 30 వచనంలో మనం గమనించినట్లయితే, వేటకు వెళ్ళినప్పుడు యాషావు ఎప్పుడు కూడా వేటకు వెళ్తూ ఉంటాడు, ఇంటి దగ్గర ఉండే టైం తక్కువ. వేటకు వెళ్ళి వేటాడి అలసిపోయి వచ్చిన టైంకి తమ్ముడు యాకోబు కలగూర వంట ఆకుకూర అని ఒక దగ్గర ఉంది, కొంతమంది ఏమో చిక్కుడుకాయల కూర అని చెప్పంటే, ఏదేమైనా కూడా ఎర్రని కూర కర్రీ చూసేటప్పటికి యాషావుకి ఆకలి పుట్టింది. ఒక్కొక్కసారి మనకి ఆ వచ్చే సువాసన బట్టి ఆకలి ఎక్కువగా మన నోట్లో లాలాజలం అనేది మనకి ఇదవుద్ది కదా. అలాగా కూర చూడగానే దానికి ఆకర్షితుడయ్యి తమ్ముడిని అడిగాడు. అడిగితే తమ్ముడు ఏం చేశాడంటే, నేను కర్రీ ఇస్తాను, నేను వండుకున్న కూర ఇస్తాను, కానీ నీ జ్యేష్ఠత్వం నాకు ఇస్తావా అని చెప్పి అడిగాడు. అడిగినప్పుడు మరి పెద్దవాడు కదా, ఆలోచించాలి కదా. నా ప్రాణమే పోయిన తర్వాత నాకు జ్యేష్ఠత్వం ఉండి ఏం చేస్తుంది, నాకు ఆ కర్రీ ఇచ్చేసాయి, కూర ఇచ్చేసాయి అని తన జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేస్తానని చెప్పి ప్రమాణం చేశాడు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, జ్యేష్ఠత్వం ఇచ్చివేయటం అంటే అది ఆ రోజుల్లో పెద్ద కొడుకు యాజకుడుగా పరిగణించేవారు. తండ్రి తర్వాత పెద్ద కుమారుడే యాజకుడు ఇంటికి. అంటే యాజక స్థానాన్ని వదిలేసుకున్నాడు. జ్యేష్ఠత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. అంటే దేవుడు పరీక్షిస్తాడు, ఏదైనా ఒక పని ఎవరికైనా అప్పగించేటప్పుడు సామర్థ్యంతో చేస్తాడా లేదా. ఇక్కడ నిగ్రహ శక్తి లేదు యాషావుకి.
కాబట్టి అందుకని ఆయన మనకంటే బాగా ముందుగా ఆలోచించగలవాడు. తల్లి గర్భంలో పిండంగా ఉంటుండగానే ప్రతి ఒక్కళ్ళ గురించి ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ముందుగానే రిబ్కాతో చెప్పడం జరిగింది. అలాగే ఈ ఆ ఎర్రని వంటకం గురించి ఇతను జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. ఆ తర్వాత 27వ అధ్యాయం 28, 29 వచనాలు చూస్తే ఆదికాండం, యాకోబు ఇస్సాకును మోసగించి దీవెనలు పొందాడు. దీనికి కూడా నేను రిబ్కా క్యారెక్టర్ చెప్పేటప్పుడు చాలా దానికి నేను వివరణ ఇచ్చాను. ఎందుకంటే అదంతా కూడా దేవుని ప్రణాళిక. ఎందుకంటే గోత్రకర్తలు యాకోబు గర్భం నుంచి రావాలి కాబట్టి ఆ దీవెనలు యాషావుకు ఉన్నా కూడా అది నిలబెట్టుకునే, ఎందుకంటే చెంచుల మనస్తత్వం ఉన్నవాడు కాబట్టి ఆ దీవెనలు యాకోబుకే రావాలి కాబట్టి అది దేవుని ఏర్పాటు. ఆ తర్వాత 27వ అధ్యాయం 41వ వచనం చూస్తే యాషావు యాకోబు మీద పగ పెంచుకున్నాడు. అదే 27 అధ్యాయం 45వ వచనం చూస్తే రిబ్కా అంటది యాకోబుతో, నువ్వు దూరంగా వెళ్ళు, మీ అన్న నీ మీద పగపట్టి ఉన్నాడు, తర్వాత రమ్మని చెప్తాడు. యాషావు ఏమనుకుంటాడంటే, సరే ఎక్కడికి వెళ్తాడు వెళ్ళని, నా తండ్రి వృద్ధుడయ్యాడు కదా, ఎట్లాగో కార్యక్రమం చేయటానికి నా తమ్ముడు వస్తాడు కదా, అప్పుడు నా పగ తీర్చుకుంటాను అంటూ ఇదంతా కూడా రిబ్కా వింటది. సహజంగా ఆ ఇద్దరు బిడ్డల్ని పోగొట్టుకోవటం ఎందుకని చెప్పి అది చాలా కష్టమైన పని. ఏ కుమారుని అయితే రిబ్కా ప్రేమించిందో ఆ కుమారుని దూరంగా పంపించింది. ఆ తర్వాత ఆ వెళ్ళిన కుమారుడికి కష్టమే, పంపించిన తల్లికి కూడా అది కష్టమే. ఆ తర్వాత అక్కడి నుంచి 20 సంవత్సరాలు మేనమామ దగ్గర లాభాన్ దగ్గర ఉన్న తర్వాత ఆ లేయా రాహేల్ తీసుకుని తిరిగి వచ్చేటప్పుడు యాకోబు చాలా భయపడతాడు. మనందరికీ తెలిసిందేది. ఆ ఎబ్బోకు రేవు దగ్గర అందరిని ముందు పంపించేసి ఒంటరిగా ఉన్నప్పుడు ఆ దేవుని దూతతో పోరాటం, మరి పెనుయేలు అనుభవం పొందటం, అక్కడ ఆయన నీ పేరు యాకోబు కాదు ఇక ఇస్రాయేల్ అని చెప్పడం, ఇవన్నీ కూడా మనకు తెలిసింది. ఏదేమైనప్పటికీ యాకోబుకు ఒక గిల్టీ కాన్షియస్నెస్ లోపల ఉండిపోయింది. నేను మా అన్నయ్యని మోసం చేసి దీవెలు తీసుకున్నాను కదా, మా అన్నయ్య ఆ రోజు పగపట్టాడని చెప్పి నా తల్లి చెప్పింది కదా, కాబట్టి ఎలాగైనా నన్ను చంపేస్తాడని చెప్పి ముందు దాసదాసి జనాల్ని, ఆ తర్వాత ముందు కానుకల్ని, తర్వాత దాసదాసి జనాంగాన్ని, తర్వాత పెద్ద భార్యని పిల్లల్ని రాహేల్ని అలా పంపించిన తర్వాత ఒంటరిగా మిగిలిపోయాడు. ఆ ఎబ్బోకు రేవు దగ్గర ఆశీర్వదించిన దేవుడు చెప్పిన తర్వాత అప్పుడు ఆ రేవు దాటి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత 7 సార్లు సాష్టాంగ పడతాడు. తన అన్నగారి దగ్గర 7 సార్లు సాష్టాంగ పడతాడు. ఏంటి తమ్ముడు, ఏంటి సోదర ఇవన్నీ కూడా అంటే, నీ దాసుడు అని చెప్పి నేను ఇచ్చుకున్న కానుకలంటే నాకే దేవుడు కావాల్సినంత ఇచ్చాడు, నాకు అవేం వద్దని చెప్పి పరిగెత్తుకొచ్చి తమ్ముడు మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటాడు యాషావు. ఆ తర్వాత యాకోబు ఎందుకన్నా మంచిది అన్నగారితో వెంటనే వెళ్ళటం మంచిది కాదు అనుకున్నాడు ఏమో, సుక్కోతు దగ్గర ఆగి అక్కడ ఆ పాకలు వేస్తాడు. సుక్కోతు అంటే పాకలు. అడుగుతాడు యాషావు ఎందుకని రావట్లేదంటే, మందలో చూలు కట్టిన గొర్రెలు ఉన్నాయి, అవి గబగబా నడవలేవు కాబట్టి నేను నెమ్మదిగా వస్తాను, నీ దాసుడని నన్ను కరుణించని చెప్పి అడుగుతాడు. ఆ తర్వాత యాషావు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇస్సాకు మరణించినప్పుడు యాషావు యాకోబు ఇద్దరూ కలిసి ఆయన్ని సమాధి చేశారు. వాళ్ళిద్దరూ కూడా బాగానే ఉన్నారు. ఇక తదుపరి చూసినట్లయితే తర్వాత వచ్చినటువంటి తరాలు ఇప్పుడు మనం కూడా చూస్తే మన గ్రాండ్ పేరెంట్స్ మధ్య ఉన్నటువంటి సఖ్యత మన జనరేషన్కి వచ్చేటప్పటికి తగ్గింది. అదే మన పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకా తగ్గింది. అదే మన 4th జనరేషన్ మన మనవడు మనవరాల దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకా తగ్గుద్ది. ఎందుకంటే అప్పుడు బాంధవ్యాలు బంధుత్వాలు చాలా కూడా సన్నగిలిపోతున్నాయి. అప్పుడున్న జాయింట్ ఫ్యామిలీస్ ఆప్యాయతలు ఉన్నదేదో 10 మంది తినటం అనే రోజుల నుంచి మనం బయటకు వచ్చేసాం. కాబట్టి యాషావు యాకోబు ఎంత సఖ్యతగా వాళ్ళు సమాధాన పడినా ఆ తర్వాత తరం వారంతా కూడా ఇస్రాయేల్ మీద వాళ్ళు కక్ష పెంచుకున్నారు. ఎందుకంటే మాకు రావాల్సిన దీవెనలు ఈ యాకోబు తీసుకున్నాడు కాబట్టి మాకు ఇలా ఉంది అని చెప్పి అనుకున్నారు. కానీ యాషావుకు దేవుడు ఏమీ తక్కువ చేయలేదు. షేర్ మన్యం కొండ ప్రాంతం అంతా కూడా అరణ్య ప్రాంతం, అతను కోరుకున్న ప్రాంతం అంతా దేవుడు ఇచ్చాడు. అతని గర్భాన 12 మంది రాజులు పుట్టారు. ఇంకా చెప్పాలంటే ఇస్రాయేల్లో రాజులు మొదలుపెట్టి పరిపాలించక ముందే యాషావు సంతానం రాజులుగా పరిపాలించారు. నాయక్స్ అంటారు వాళ్ళు. మనకి 36వ అధ్యాయం ఆదికాండం 36వ అధ్యాయం చూస్తే యాషావు వంశం వాళ్ళంతా కూడా అక్కడ కనపడద్దు. వాళ్ళంతా కూడా చాలా బలాఢ్యులు. వాళ్ళు ముందుగానే ఇస్రాయేల్ కంటే ముందుగా పరిపాలించినటువంటి రాజులు. వాళ్ళకి చక్కని 4 పట్టణాలు కూడా ఉన్నాయి. బొస్రా ఒకటి, ఎస్సెన్గుబోద్ ఒకటి, తర్వాత ఏలతు,
పెట్రా అనే 4 పట్టణాలు కూడా చాలా ఉన్నాయి. సిరి సంపదలు ఏశావుకు వచ్చినటువంటి ఆ భూభాగంలో ఖనిజ సంపద ఎంతో ఉంది. చెప్పాలంటే భౌతిక పరమైన ఆశీర్వాదాలు అన్నీ కూడా ఏశావు సంతానానికి దక్కినాయి. అయితే వాళ్ళకేంటంటే యాకోబు సంతానం అంతకంతకి వర్ధిల్లుతులను చూసి వాళ్ళు గమనించుకోలేదు ఏంటంటే, మేము దేవునికి దూరంగా ఉన్నాము. మా మా చిన్నాన్న సంతానం అంతా కూడా యాకోబు గారి సంతానం అంతా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ రకంగా ఆశ్రదింపబడుతున్నారు. మనకు తెలుసు కదా, ఒకసారి ఇస్సాకు బావులు తవ్విస్తా ఉంటే వాళ్ళు వచ్చి అబీమెలెకు ఫిలిష్తీయులంతా కూడా బావుల్ని పూర్తి చేస్తారు. పూర్తి చేస్తూ ఉంటే ఒక బావి పూడ్చిన తర్వాత ఇంకోటి తవ్వుతుంటే మళ్ళీ దాని నిండా నీళ్ళు వస్తాయి. చివరికి అబీమెలెకు వచ్చి అంటాడు, నీ దేవుడు గొప్ప దేవుడు, నీకు ఎక్కడున్నా సరే నీ దేవుడు దీవిస్తాడు, కాబట్టి మన ఇద్దరం సమాధానం పడదాం అంటారు. అంటే దేవుని యందు భయభక్తులు గల వారికి ఆశ్రదం ఎలా ఉంటుందో కనీసం వాళ్ళ చరిత్ర తెలుసుకుంటే తెలుసుకోవచ్చు. నేను మొన్న చెప్పేటప్పుడు చెప్పాను, యెఫ్తా న్యాయాధిపతుల గ్రంథంలో యెఫ్తా దగ్గరికి వచ్చి చరిత్ర వేరే వక్రీకరించి చెప్పి ఏశావు సంతానానికి ఆధిక్యత ఇచ్చి మాట్లాడుతూ ఉంటే అప్పుడు యెఫ్తా అంటాడు, లేదు లేదు ఇలా జరిగిందని. అంటే మనం తప్పు చెయ్యకుండా ఉండాలి అంటే చరిత్ర తెలిసి ఉండాలి. ఎవరో వస్తారు, మీ చిన్నాన్న అన్యాయం చేశాడు, మీ పెద్దనాన్న అన్యాయం చేశాడు అని. కానీ అది నిజమా ఒట్టిదని తెలియాలంటే మన పెద్దలు మనకి పూర్తిగా చెప్పి ఉండాలి. ఆ తర్వాత మనం గమనించినట్టయితే సంఖ్యాకాండం 20 అధ్యాయం 14 నుంచి 21 తర్వాత చూడండి. వీళ్ళు దాదాపు 450 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వం నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు వస్తా ఉంటే ఆ ఏశావు పట్టణాల నుంచి ఆ ఎదోము మార్గం నుంచి వెళ్ళవలసి వచ్చింది. వచ్చినప్పుడు ఆ ఎదోము రాజుకి మోషే కబురు పెడతాడు ఏంటంటే, మేము మీ పట్టణాల మధ్య నుంచి వెళ్తాము, మీ చేలో కంకులు కూడా మేము ముట్టుకోము, మీ నీళ్లు తాగము, కుడికి కానీ ఎడమకి కానీ తిరగకుండా మేము స్ట్రైట్ గా వెళ్ళిపోతాము, మాకు పర్మిషన్ ఇమ్మని చెప్పి ఆ అది వార్తాహరులు పంపిస్తాడు. ప్రతిని పంపిస్తే వాళ్ళు ఏమంటారంటే, ఇంకో మాట కూడా అంటాడు మోషే, ఒకవేళ మేము ఎక్కడైనా నీళ్లు తాగినా దానికి డబ్బు చెల్లిస్తాము, అంతే తప్పించి ఉచితంగా మాత్రం ఏమీ తీసుకోము, మమ్మల్ని సమాధానకరంగా వెళ్ళనివ్వండి అని అడుగుతాడు. అయితే ఎదోము రాజు అంటాడు, అస్సలు కుదరదు, మీరు మా పట్టణాల నుంచి వెళ్ళటానికి కుదరదు, మీరు మా పట్టణాల మీద వెళ్ళటానికి కనుక మీరు ప్రయత్నిస్తే ఇదిగో మేము సైన్యంతో వచ్చి మీతో యుద్ధం చేస్తాం అంటారు. అప్పుడు దేవుడు వద్దు, మీ ఇద్దరు దయాదులు అన్నదమ్ముల పిల్లలు మీ ఇద్దరు యుద్ధాలు చేసుకోవద్దు, చుట్టూ తిరిగి వెళ్ళండి అని చెప్పడం జరుగుతుంది. అంటే మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా, ఎంత శత్రుత్వం ఉన్నా దయాదులే కదా, ఎంత శత్రుత్వం ఉన్నా కూడా అన్నదమ్ముల పిల్లలే కదా, 450 సంవత్సరాలు కఠినమైన బానిసత్వంలో ఉండి వస్తూ ఉంటే కనీసం కనికరం అనేది చూపించలేదు. అయినా కూడా దేవుడు అన్నదమ్ముల మధ్య సఖ్యత ఉండాలి, ఎందుకంటే దేవుడికి అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టేవాళ్ళన్నా కూడా అన్నదమ్ముల మధ్య సఖ్యత తీసేసే వాళ్ళంటే చాలా అసహ్యం అని చెప్పి సామెతల గ్రంథకర్త 6వ అధ్యాయం 16వ చెప్పడం జరిగింది. 7 అసహ్యమైన విషయాలు ఉన్నాయి దేవుడికి, అందులో చివరిది అన్నదమ్ముల మధ్య జగడాలు పెట్టేవాళ్ళంటే ఆయనకి ఇష్టం ఉండదు. సరే అలా చెప్పారు కాబట్టి వాళ్ళు మాట్లాడకుండా చుట్టూ తిరిగి పాపం చాలా దూరం ప్రయాణం చేశారు. అదేవిధంగా ద్వితీయోపదేశకాండ 23వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, ఎదోమీయులు మీ సహోదరులు కనుక వారిని ద్వేషించకూడదు. మళ్ళీ అంటే ద్వితీయ ఉపదేశ కాండం అంటే మనకు తెలుసు కదా, ముందు నిర్గమకాండం 20 అధ్యాయంలో చూస్తాం, మళ్ళీ ద్వితీయోపదేశ కాండం అంటే అక్కడి నుంచి బయలుదేరిన వాళ్ళు అందరూ చనిపోయారు, ఒక యెహోషువ కాలేబు తప్పించి. కాబట్టి ధర్మశాస్త్రం అంతా వాళ్ళకి తెలియదు కాబట్టి మళ్ళీ నిలబెట్టి మోషే గారు చెప్పి ద్వితీయ ఉపదేశం చేసేటప్పుడు చాలా పర్టికులర్ గా చెప్తాడు మోషే. ఇంతవరకు దేవుడు ఏం చెప్తాడంటే, ఆ ఏశావు సంతానం ఎదోమీయులు మీ సహోదర సంతానం కాబట్టి వాళ్ళని ద్వేషించవద్దు, వాళ్ళ బుద్ధి ఎట్లా ఉన్నా కూడా మీరు ద్వేషించవద్దు అని చెప్పి అంత ఖచ్చితంగా చెప్పినప్పటికీ కూడా వీళ్ళలో ఏ మార్పు లేదు. వీళ్ళు ఎక్కడ వరకు అంటే క్రీస్తు శకం 70వ సంవత్సరం వరకు కూడా ఇస్రాయేల్ మీద ఏ టైంలో ఎక్కడ దొరికితే అక్కడ పగ పెట్టుకున్న వాళ్ళని ఏదో రకంగా పాడు చేయాలని ఆలోచనే తప్పించి, సరే జరిగింది ఏదో జరిగింది కలిసి ఉందాం అన్న ఆలోచన మాత్రం అక్కడ రాలేదు. ఎందుకంటే భక్తిహీనులకి భక్తి పరులకి ఎప్పుడు కూడా పొత్తు అనేది కుదరదు. ఏదో మేలుకి దేవుడు అంటే భయం లేదు, దైవ భయం లేదు. యాకోబు తప్పులు చేయలేదా? చేశాడు. దావీదు తప్పులు చేయలేదా? చేశాడు. కానీ ఎందుకు దేవుడు వాళ్ళని ఆశ్రదించాడంటే, ఇప్పుడు మన ఇంట్లో ఉన్న బిడ్డలు తప్పు చేసినా ఏదో చిన్న పనిష్మెంట్ ఇచ్చి మళ్ళీ దగ్గర చేర్చుకుంటాం.
అలా కాకుండా నువ్వు నా తండ్రివే కాదు, అసలు నేను నీ లెక్క చేయనని వెళ్ళిపోయిన కుమారుని తండ్రి ఏమీ చేయలేడు కదా, వదిలేస్తాడు అంతే కదా. ఇక్కడ కూడా ఏం జరిగిందంటే యెహోవా దేవుడి గురించి ఇద్దరికీ తెలుసు, యాషావు సంతానానికి తెలుసు, యాకోబు సంతానానికి తెలుసు. కానీ ఇక్కడ యాషావు అంతా ప్రాక్టికల్ మ్యాన్ అనమాట. ఆయన అంతా కూడా మంచివాడే, కానీ స్వనీతిని ఆధారం చేసుకున్నటువంటి వ్యక్తి. మన స్వనీతి ఆయన దగ్గర మురికి గుడ్డ వలె కనపడదు కదా. ఆ యాషావు ఎక్కడ కూడా తప్పేం చేయలేదు, అంతా మంచివాడే. కానీ దేవుని యందు భయభక్తులు లేనటువంటి వ్యక్తి. దేవుడంటే తెలిసి, దేవుడు తన పితరులకు చేసిన మేళ్ళన్నీ కూడా తెలిసి, దేవుడంటే భయభక్తులు లేకుండా జీవించినటువంటి వ్యక్తి యాషావు. అందుకనే ఆ ఎదోమీయులకు దేవుడు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉంటాడు. మిగతా అన్యజనుల కంటే కూడా ఎదోమీయుల్ని ఎన్నిసార్లు హెచ్చరించాడంటే ఆయన, ఎందుకంటే వాళ్ళు నాశనం అయిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ఇస్సాకు అంటే అబ్రహాం ఇస్సాకు, అబ్రహాంకి మనవాళ్లే కదా యాకోబు యాషావు. అబ్రహాం మనవాళ్ళని ఆయన ఎంతగా ఆయన మనసులో పెట్టుకున్నాడు. అందుకని ప్రతి ప్రవక్త ద్వారా వాళ్ళకి హెచ్చరికలు పంపిస్తూనే ఉన్నాడు. ప్రతి ప్రవక్త ద్వారా వాళ్ళకి హెచ్చరికలు పంపిస్తూనే ఉన్నాడు. కానీ వాళ్ళకి పెడచెవిని పెట్టారు. ఇది ఎందుకు మనం ఈ ఇంట్రడక్టరీ పార్ట్ చూసామంటే, అసలు ఒబజ్జా తోటి ఎదోమీయుల మీద దేవుడు ఎందుకు ప్రవచనాలు పలికించాడు, ఎదోమీయులు నాశనం అవుతారని చెప్పి ఎందుకు దేవుడు ప్రవచనం పలికించాడు, ఎదోమీయుల నాశనానికి కారణం ఏంటి అంటే, ఇప్పటి వరకు మనం చూసిన కేవలం ఇంట్రడక్టరీ పార్ట్. మెయిన్ ఏంటంటే వీళ్ళు చేసిన పెద్ద తప్పు ఏంటంటే, శత్రువులు వచ్చి యెరూషలేము మీద దాడి చేసినప్పుడు వీళ్ళు చాలా పరిహసించారంట. వాళ్ళు చాలా పరిహసించి కనీసం సానుభూతి లేకుండా వాళ్ళని ఊచకోత కోసే టైంలో కూడా, గర్భశత్రువు అయినా కూడా, అసలు శత్రుత్వం అనేది క్రిస్టియానిటీలో ఉండకూడదు అనుకుని, వాళ్ళు దైవభక్తి లేదు కాబట్టి గర్భ శత్రువునైనా కూడా క్షమించాలి అని మామూలుగా అన్యుడైనా చెప్తాడు కదా, వాళ్ళకి అది కూడా లేదు. అందుకని ముట్టడి వేసే టైంలో వీళ్ళు ఇస్రాయేలీల్ని ఇస్రాయేలీ వైపు లేకుండా వాళ్ళు ముట్టడి వేసే టైంలో వీళ్ళు పరిహాసం చేశారంట. బాగా దోచుకుంటున్నారులే వీళ్ళని చెప్పి. అందుకని దేవుడికి ఇక వీళ్ళని ఎన్నిసార్లు నేను క్షమించినా కూడా వీళ్ళకి బుద్ధి అనేది రాదు అని చెప్పి ఆయన డిసైడ్ అయిపోయి ఒబజ్జా ప్రవక్త ద్వారా ఇక వాళ్ళకి జరగబోయే తీర్పు అనేది చెప్పటం అనేది జరిగింది. ఈ ఎదోమీయుల మీద జరగబోయేటటువంటి తీర్పు శిక్ష ఎట్లా ఉంటాయి అనేది కొంతమంది ప్రవక్తల ద్వారా ముందుగానే ఆయన ప్రవచించినట్టుగా మనం చూస్తాం. ఎవరు ఆ ప్రవక్తలు ఏం ప్రవచింప చేశారని మీరు తర్వాత దాన్ని చదవండి. ఎందుకంటే అవన్నీ కూడా ఎక్కువ వచనాలు ఉంటాయి, అవన్నీ కూడా ఇక్కడ రిపీట్ అవుతాయి మళ్ళీ ఒబజ్జాలో. కాబట్టి దాంట్లో జిస్ట్ మాత్రం నేను చెప్తాను. ప్రవక్త అని యెషయా రాసిన గ్రంథం 34వ అధ్యాయం 5వ వచనం నుంచి 14వ వచనం వరకు. ప్రవక్త అని యెషయా రాసిన గ్రంథం 34వ అధ్యాయం 5వ వచనం నుంచి 14వ వచనం వరకు. అక్కడ సారాంశం ఏంటంటే, ఒక ప్రతిదండన దినం అనేది వస్తుంది. ఎదోమీయుల మీద దేవుడు ప్రతిదండం చేస్తాడు. అప్పుడు ఆ పట్టణాలన్నీ కూడా నిర్జనం అయిపోతాయి. అక్కడ గోడబాతులు ఏవో జంతువులు నివసించడానికే ఉంటాయి. ముళ్ళ పొదలు గచ్చ పొదలు దాని మీద మోలుస్తాయని కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా యెషయా గ్రంథం 63వ అధ్యాయం 1 నుంచి 7వ వచనం మనకు సాధారణంగా లెంటెన్ డేస్ లో ఈ వాక్యాలు చెప్తూ ఉంటారు. నాకు ఇప్పుడు ఈ ఒబజ్జా గ్రంథం స్టడీ చేసేటప్పుడు ఈ అధ్యాయం నాకు బాగా అర్థమైంది. ఏంటంటే జయశీలిగా అంటే శత్రు సంహారం చేసి వచ్చినటువంటి దేవుడిని అక్కడ మనం చూస్తాం. ఆయన వస్త్రాలన్నీ కూడా ఎర్రటి డాగులు పడి ఉన్నాయంటే అక్కడ బొస్రా నుంచి వచ్చే ఈయన ఎవరని చెప్పి అది పెద్ద అధ్యాయం. అది అంటే యెషయా ప్రవక్త ద్వారా ఏం తెలియచేశాడంటే, నిర్జనం అయిపోద్ది, ఎదోమీయుల నివాస ప్రాంతాలు ఉండవు, వాళ్ళకి చేసే ప్రతి దండం నేను చేస్తానని చెప్పి ఆయన చెప్పాడు. ఈ బొస్రా అనేది వీళ్ళకు ఉన్నటువంటి 4 పట్టణాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి పట్టణం. ఈ బొస్రా అనే ప్రాంతానికి గొర్రెల దొడ్డి అని అర్థం. అక్కడ ప్రతిదండన చేశాడు, బలి అర్పించాడు. ఆ బొస్రాని గురించి అక్కడ చెప్పిన సందర్భం అది. ఈ బొస్రాని ఎదోము రాజు అయినటువంటి యోబాబు పరిపాలించాడు. ఆ తర్వాత ఇర్మియా ప్రవక్త ద్వారా చెప్పిన మాట మీరు తర్వాత పూర్తిగా చదవండి. 49వ అధ్యాయం 7వ వచనం నుంచి 22వ వచనం వరకు ప్రవక్త ఇర్మియా ద్వారా వీళ్ళ మీద పలికినటువంటి ప్రవచనం, ఎదోమీయుల మీద పలికినటువంటి ప్రవచనం. 49వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం 7 నుంచి 22వ వచనం వరకు సారాంశం చూస్తే, వీళ్ళంటే జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నారు. తేమాను మాది తేమాన్ దేశంలో ఉన్నటువంటి వారు. తేమాన్ అంటే ఎవరో కాదు,
యాషావు జ్యేష్ఠ కుమారుడు ఎలీఫజు కుమారుడు తేమాను. అంటే యాషావుకి మనవుడు తేమాను. ఈ తేమాను వాళ్ళకున్న గర్వం ఏంటంటే మేము జ్ఞాన సంపద అంతా మా దగ్గర ఉందని చెప్పి వాళ్ళు విర్రవీగుతూ ఉంటారు. ఆ జ్ఞానం అనేది నేను రక్షించడానికి అక్కడికి రాదు అని చెప్పి ఆయన ఏమంటాడంటే, నీ జ్ఞానం ఏమైంది? కొండ శిఖరాన్ని ఇల్లు కట్టుకున్నాను, గూడు కట్టుకున్నాను, నువ్వు గర్విస్తున్నావేమో, అక్కడి నుంచి కూడా నేను పడదోస్తాను అన్నాడు. అంతే కదా. 139వ సంకీర్తనలు దావీదు మహారాజు ఏమంటాడు? నేను సముద్ర గర్భంలోకి వెళ్ళినా నీవు అక్కడ ఉన్నావు, నేను కొండ శిఖరాన్ని ఉన్నా కూడా నువ్వు అక్కడ ఉన్నావు, నీకు మరుగైన స్థలం ఏదీ లేదు అని చెప్పి అక్కడ చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా జ్ఞానం అనేది రెండు రకాల జ్ఞానం అనేది మన లోకంలో ఉందని మనకు తెలుసు కదా. ఈ రెండు రకాల జ్ఞానం, ఈ రెండు విధాలైనటువంటి జ్ఞానాల గురించి మనం ఆలోచించినట్లయితే, యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఈ రెండు రకాలైనటువంటి జ్ఞానముల గురించి అక్కడ చెప్పడం అనేది జరిగింది. పైనుండి వచ్చే జ్ఞానము, అదే విధంగా లోక సంబంధమైన జ్ఞానం గురించి ఒకసారి ఎవరైనా తీస్తే చదవడం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం నుంచి ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ఈ జ్ఞానము ప్రకృతి సంబంధమైన దయ్యముల జ్ఞానం వంటిదినై ఉన్నది. ఏలైనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండును అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరంతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధానదై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయవారికి సమాధానమందు విత్తబడును. సమాధానం విత్తబడును అంటే రెండు రకాలైన జ్ఞానాలు ఉన్నాయి కదండి. రెండు రకాలైన జ్ఞానం గురించి యాకోబు గారు అక్కడ చెప్పడం అనేది జరిగింది. పైనుంచి వచ్చే జ్ఞానం ఎలాగుంటది, లోక సంబంధమైన జ్ఞానం ఎలాగుంటుంది. సాత్వికతో వివేకంతో ఉంటారు పరలోక సంబంధమైన జ్ఞానం పొందిన వాళ్ళు. నీతి ఫలం సమాధానకరమైన అక్కడ కొన్ని లక్షణాలని ఇవ్వటం జరిగింది. అయితే ఈ తేమాలలో ఉన్న వాళ్ళకి ఆ రకమైన జ్ఞానం లేదు. వీళ్ళకున్నది ఏంటంటే లోక సంబంధమైనటువంటి జ్ఞానము. లోక సంబంధమైన జ్ఞానం కాబట్టి ఆ లోక సంబంధమైన జ్ఞానం ఎప్పుడు కూడా మనుషులకి అక్కడికి రాదు. ఏమంటారంటే ఆపత్కాలంలో భక్తిహీనులు నీతిమంతుడు 7 సార్లు పడిన తిరిగి లేవగలడు, కానీ భక్తిహీనుడు ఆపత్కాలంలో కూలును అంటే తిరిగి లేవటానికి అనేది ఉండదు. అయితే ఈ తేమానంలో ఉన్న వారి పరిస్థితి కూడా అలాగే ఉంది కాబట్టి వీళ్ళకి శిక్ష విధింపబడద్దు అని చెప్పి ప్రవక్త ఇర్మియా ద్వారా ప్రవచించడం అనేది జరిగింది. అలాగే మనం గమనించినట్లయితే యెహెజ్కేలు గ్రంథంలో 25వ అధ్యాయం 12వ వచనం నుంచి 14వ వచనం వరకు మీరు తర్వాత చూసినట్టయితే యెహెజ్కేలు గ్రంథం 25వ అధ్యాయం 12 నుంచి 14. ఇశ్రాయేలీల ద్వారా నేను పగ తీర్చుకుంటాను, ఇది నా ఆలోచన. ఆయన ఏమంటున్నాడంటే, ఎదోమీయుల్ని ఎవరితోటో శిక్షించలేను, వీళ్ళు ఎవరినైతే బాధ పెట్టారో ఆ ఇశ్రాయేలీతోటే వీళ్ళ మీద నేను పగ తీర్చుకుంటానంటే అంత విసిగిపోయాడు అనమాట ఆయన. తర్వాత ప్రవక్త యోవేలు ద్వారా పలికినటువంటి మాట ఏంటంటే, యోవేలు 3వ అధ్యాయం 19వ వచనంలో నిర్దోషులు అని కూడా చూడకుండా సహోదరుల ప్రాణం తీశారు కనుక వీరు ఐగుప్తు వలె పాడైపోతారు. ఎందుకంటే ఐగుప్తు బానిసత్వంలో ఇశ్రాయేలీలు వాళ్ళు చాలా బాధ పెట్టారు. తర్వాత ఐగుప్తులకి ఇచ్చే శిక్ష ఇచ్చాడు కదా, ఆయన రథాలతో సహా మునిగిపోయారు సముద్రంలో. తర్వాత కూడా వాళ్ళు చాలా నష్టపోయారు. కాబట్టి సహోదరులను కూడా చూడకుండా వాళ్ళు అలా బాధ పెట్టారు కాబట్టి వాళ్ళకి నేను ఇచ్చే శిక్ష ఇస్తానంటున్నాడు. ఆ తర్వాత ఆమోస్ గ్రంథం 1వ అధ్యాయం 11 నుంచి 12 వచనాలు చూస్తే, ఆమోస్ గ్రంథం 11వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు చూస్తే, కనికరం లేక ఖడ్గము పట్టుకున్నారు, తేమాను మీద అగ్ని వేస్తాను, అది బొస్రా నగరం దహించును. అంటే తేమాన్ అంటే ఆ చివరుంది, ఈ చివర బొస్రా. ఇక ఎదోమ ప్రాంతం అంతటినీ కూడా నేను దహించి వేస్తాను. ఎందుకంటే వాళ్ళు కనికరం లేకుండా ఖడ్గం పట్టుకున్నారు. మాటలతోటో లేకపోతే గొడవ పడతామో ఆర్గ్యుమెంట్స్ కాకుండా సహోదరులను చూడకుండా వాళ్ళు ఖడ్గం పట్టుకున్నారు కాబట్టి వాళ్ళకు విధించే శిక్ష ఇది నేనని చెప్పి చెప్తారు. మీ తర్వాత గమనించినట్లయితే ఇప్పుడు ఈ ప్రవక్తలు పలికినటువంటి ప్రవచనాలన్నీ కూడా ఇక్కడ ఒబద్య గారు మళ్ళీ తిరిగి ప్రవచిస్తున్నారు. ఎందుకంటే దేవుడు శిక్ష విధించే ముందు ఎవరికైనా సరే ఆయన ఎందుకు శిక్ష విధిస్తున్నాడు అనే మాటని చెప్పకుండా ఆయన శిక్ష అనేది విధించడు. ఇప్పుడు అదే అనుసరించి
మన న్యాయస్థానం కూడా ఒక దోషికి శిక్ష విధించేటప్పుడు ఆ దోషి చేసినటువంటి తప్పు ఏంటని చెప్పి అప్పుడు శిక్ష విధిస్తారు. న్యాయస్థానం కూడా ఇక్కడి నుంచే తీసుకోబడింది కాబట్టి. దేవుడు ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిని శిక్షించేటప్పుడు పాపపు తప్పుదల అంటాం కదా, అది ఒప్పుకున్న తర్వాత నువ్వు చేసిన తప్పు ఇది, నువ్వు మారు మనసు పొందలేదు, పశ్చాత్తాపడలేదు కాబట్టి ఒక కాలం చూశాను ఇక చాలు అనుకున్నాను, నీకు శిక్ష విధిస్తున్నానని చెప్పి ఆయన శిక్ష విధిస్తాడు. కాబట్టి ఇక ఇక్కడ ఆయన పలుకుతున్నటువంటి మాట ఇక 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ఒబజ్జా కలిగే దర్శనం ఎదోము గురించి ప్రభువుకు యెహోవా సెలవిచ్చినది, యెహోవా యొద్ద నుండి వచ్చు సమాచారం మాకు వినపడెను. ఎదోము మీద యుద్ధము చేయదము లెండని జనమును రేపుటకై దూత పంపబడి ఉన్నాడు. నేను అన్యజనుల్లో నిన్ను అల్పునుగా చేస్తుని, నీవు బహుగా తృణీకరింపబడదు. అత్యున్నతమైన పర్వతం మీద ఆసీనుడివై ఉండి కొండ సందుల్లో నివసించువాడా, నన్ను క్రిందకు పడద్రోయగలవాడెవడని అనుకునివాడా, నీ హృదయపు గర్వం చేత నువ్వు మోసపోతివి. వీళ్ళకున్నటువంటి చెడ్డ లక్షణం, అతి చెడ్డ లక్షణం ఏంటంటే హృదయపు గర్వం. వీళ్ళకున్నటువంటి చాలా చెడ్డ లక్షణం ఏంటంటే హృదయపు గర్వం. ఈ గర్వం గురించి ఆలోచించినప్పుడు మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చేది ఏంటంటే, దేవుని సముఖంలో ఉండి కూడా నిత్యము దేవుని చూస్తూ ఉండి కూడా ఏం చేసింది లూసిఫర్ గురించి మనం ఆలోచించినప్పుడు, ఎంతో చక్కటి స్థానంలో ఉండి ఆ స్థానాన్ని పోగొట్టుకున్న వైనాన్ని మనం చూసినట్టయితే 14వ అధ్యాయం యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం నుంచి ఒకసారి చదవండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. తేజో నక్షత్రం వేకువ చుక్క, నీవెట్లా ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నీలమట్టు వరకు ఎట్లా నరకబడితివి. నేను ఆకాశం నాకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రంలోకి పైగా నా సింహాసనం హెచ్చింతును, ఉత్తర దిక్కున పర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానంగా చేసుకొందును అని నీవు మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. థ్యాంక్ యూ మేడం. అంటే ఇంకా చివరిది కూడా అక్కడ లూసిఫర్ గురించి చెప్పినటువంటి మాటలే. ఎంత గొప్ప భాగ్యం, నిత్యము కూడా దేవుని ముఖ దర్శనం చేసినటువంటి గొప్ప భాగ్యం అన్నటువంటి ఆ లూసిఫర్ ఆ ప్రధాన దూత ఏమనుకుంది, ఆకాశ మండల పైన నా సింహాసనం వేసుకుంటాను, ఆ సభా పర్వతం మీద నేను ఆసీనుడవుతాను, దేవునితో సమానంగా ఉంటాను అని పైకి అనలేదు, మనసులో అనుకున్నాడు. మన జాగ్రత్తగా చూసినట్టయితే మనసులో అనుకుంది. అప్పుడు హృదయాలోచనలు ముందుగానే తెలిసిన దేవుడు కాబట్టి వెంటనే దానికి లూసిఫర్కి విధించవలసిన శిక్ష విధించడం అనేది జరిగింది. అంటే గర్వ హృదయం అనేది మనిషికి, చాలా మంది పైకి చాలా వినయంగా కనపడతారు. నాకు ఒక 40 years పై నుంచి ఒక విశ్వాసి, ఒక లేడీ నాకు తెలుసు, మాట చాలా వినయంగా, అసలు ఈవిడ ఇలా ఎంత ఒబీడియంట్ గా ఉంటుంది అన్నట్టుగా ఉంటుంది. కానీ పరికించి చూసి పరిశీలిస్తున్నట్టయితే ఆవిడకు ఒక హృదయ గర్వం అనేది, ఆ హృదయ గర్వం అనేది చాలా మందికి పైకి కనపడదు. కానీ వాళ్ళతో పరిచయం ఉండి కొంచెం మనం అనాలిసిస్ చేయగలిగినట్టయితే వాళ్ళ హృదయ గర్వం అనేది బయటపడదు. దేవుడు ఎప్పుడు కూడా ఒకరికి శిక్ష ఇచ్చాడు అంటే వాళ్ళ హృదయ గర్వాన్ని బట్టే ఇస్తాడు తప్పించి మరొకటి కాదు. ఈ హృదయ గర్వం గురించి మనం ఆలోచించినప్పుడు మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చేది తేజో నక్షత్రం లూసిఫర్. ఎందుకంటే దేవుని దగ్గర నుంచి, దేవుని సముఖ నుంచి పడద్రోయబడింది. ఇక అంతకంటే శిక్ష ఏముంది? ఆ తర్వాత చూసినట్టయితే ఉజ్జియా రాజును గురించి మనకు తెలుసు, ప్రవక్త అయిన యెషయా గ్రంథంలో చూస్తాం. ఆయన ఎన్నో మంచి పనులు చేస్తాడు, దేవుడు ఎంతగానో ఆశ్రయించాడు. ఏదంటే అది, ఏ కోరితే అది, ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా ఆయన చాలా సక్సెస్ఫుల్ గా చేయడం దేవుడు కృప చూపించాడు. ఇదంతా అయిన తర్వాత ఆయన గురించి చెప్పబడిన మాట ఏంటంటే, యూదారాజుల గ్రంథాల తర్వాత మాకు చూడండి ఉజ్జయ గురించి మనకు చాలా బాధ వస్తుంది ఆయన గురించి చదివినప్పుడు. ఆయన గురించి ఉపయోగించిన మాట ఏంటంటే, ఇదంతా జరిగిన తర్వాత, ఇదంతా జరిగిన తర్వాత హృదయమున గర్వించి యాజకులు మాత్రమే చేయవలసినటువంటి పని ఆ ధూపం వేయటానికి ఆయన వెళ్ళాడు. కుష్టు వ్యాధితో అతను తర్వాత మరణించడాన్ని మనం చూస్తాం. అంటే మనిషి యొక్క హృదయపు గర్వం అనేది ఎంత ప్రమాదకరమైందో మనం గమనించినట్లయితే ఎదోమీయులకున్నది ఆ హృదయపు గర్వమే. దీన్నే దేవుడు సహించలేకపోయాడు. తర్వాత నెబుకద్నెజరు రాజు గురించి మనందరికీ తెలుసు, చాలా గొప్ప రాజు. అసలు ప్రపంచంలో హ్యాంగింగ్ గార్డెన్స్ అలాగే చాలా గొప్ప గొప్ప పనులు చేశాడు ఆయన.
నెబుకద్నెజర్ అంటే సామాన్యమైనటువంటి రాజు కాదు. అట్లా దేవుడు అంటాడు నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పిన తర్వాత కూడా అట్లా లేకుండా ఏమనుకుంటాడు, ఆ పట్టణాన్ని చూసి ఇదంతా కూడా నేనే కట్టించానని చెప్పి మనసును గర్వించాడు. ఉజ్జయ ఏమో హృదయంలో గర్వించాడు, నెబుకద్నెజరేమో మనసును గర్వించాడు. గర్వించేటప్పటికి వెంటనే దేవుడు చెప్పాడు కదా, వెంటనే వెంటనే ఏం చేశాడు, ఆయన్ని పశువులాగా మార్చి మేత మేసేటట్టు వెళ్ళాడు. ఆ తర్వాత 7 సంవత్సరాల తర్వాత మారు మనసు పొంది వెనక్కి వచ్చాడు అనుకోండి. కాబట్టి ఎదోమీయులకి దేవుడు శిక్ష విధించడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే గర్వం. ఈ గర్వం అనేది నాశనానికి ముందు నడుస్తుంది. గర్వం అనేది నాశనమునకు ముందు. ఏ వ్యక్తి అయినా కూడా పతనం అయిపోవటానికి కారణం ఏంటంటే గర్వం. మన సంఘాల్లో చూస్తాం కదా, మన కళ్ళ ముందే చాలా చక్కగా ఎదిగి ఏంటి ఇలాగ అయిపోయారు అనుకుంటాం. ఆ గర్వం అనే దేవుడు మాత్రమే తెలుసు మనకు. ఒకవేళ వాడు వినయంగా ఉన్నట్టు మనకు తెలిసిన వాళ్ళ హృదయ గర్వం అనేది, వాళ్ళ మనసు ఆలోచనలు అన్నీ కూడా ఆయనకే తెలుసు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే 5వ వచనం నుంచి మనం గమనించినట్టయితే యెహోవాకు చోరులే గాని రాత్రి కన్నం వేయవారే గాని నీ మీదకి వచ్చిన ఎడల తమకు కావలసినంత మట్టుకు దోచుకుందరు కదా. ద్రాక్ష పండ్లు ఏరు కాలముని ఎద్దుకు వచ్చిన ఎడల పరిగె ఏరుకుని వారు కొంత ఉండనిత్తురు కదా. నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి ఉన్నావు. ఏషావు సంతతి వారి సొమ్ము సోదా చూడబడును, వారు దాచిపెట్టిన ధనమంతియు పట్టబడును. నీతో సంధి చేసుకుని వారు నిన్ను తమ సరిహద్దు వరకు పంపివేయుదురు. నీతో సమాధానముగా ఉన్నవారు నిన్ను మోసపుచ్చి నిన్ను బలాత్కారము చేయుదురు. వారు నీ అన్నము తిని నీ కొరకు ఉరియొడ్డుదురు. ఎదోమునకు వివేచన లేకపోయేను. ఆయన చెప్తున్నాడు ఏంటంటే ఒక్కొక్క తప్పు ఆయన చెప్తున్నాడు, దానికి శిక్ష కూడా ఇక్కడ చెప్తున్నాడు. చోర్లు వచ్చితే కొంత దోచుకుని వెళ్ళిపోతారు. కనీసం ఒక రైతైనా కూడా పరిగేరుకోవటానికి మిగిలేటట్టుగా కొన్ని ద్రాక్ష పళ్ళు లేకపోతే ఏదో ఒకటి పంటలు వదులుతాడు. కానీ నీ శత్రువులు నీ దగ్గరకు వస్తారు చూసావా, వాళ్ళు మాత్రం నేను ఎట్టి పరిస్థితులను క్షమించరు. ఎందుకంటే ఈ యాషావు నేను దిగంబరగా చేస్తున్నాను అంటాడు ఎదోముని. దిగంబరగా చేయటం అంటే ఇక ఏమీ లేదు అతని దగ్గర, మొత్తం తుడిచిపెట్టుకుని వెళ్ళిపోద్ది అనమాట. అంటే దేవుడు తీసుకునే దేవుడు ప్రతిదండన చేస్తే దేవుడు మన వైపు పాజిటివ్ దృక్పథంలో కాకుండా ఇంకో రకంగా మనం చూస్తే మరి ఏ రకంగా ఉంటుందో చూడండి. చాలా పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, నాలో ఇంకో కోణం ఉంది, నా ఇంకో రకంగా చూడొద్దు అంటారు. కానీ దేవుడు మన వైపు ఇంకో రకంగా చూస్తే కనుక మనం ఏ రకంగా ఉంటామో. ఆయనకి ఎదోము ఏషావు సంతానం అంటే చాలా ప్రేమ, ఎందుకంటే అబ్రహామును బట్టి చాలా ప్రేమ. కానీ ఆ ప్రేమ ఎంత కాలం సహించాడంటే వీళ్ళు క్రీస్తు పూర్వం 630 వరకు కూడా, ఆమోను రాజు కాలం వరకు కూడా వీళ్ళు ఇశ్రాయేలు యుద్ధాలు చేస్తూనే ఉన్నారు, ఎప్పటికప్పుడు యుద్ధాలు చేస్తూనే ఉన్నారు. అందుకని నేను అంటున్నాడు, ఇక నిన్నెవరు కూడా రక్షించేవాళ్ళు అనేవాళ్ళు లేరు. 10 నుంచి 11 వచనాలు చూస్తే ఎదోమీయులు సహోదర ప్రేమ అనేది లేకుండా నిర్దయగా ప్రవర్తించారని చెప్పి అంటున్నాడు ఆయన. 9వ ఇదే యెహోవా వాక్కు, తేమాను నీ బలాఢ్యులు విస్మయం పొందుదురు. అందువలన యాషావు యొక్క పర్వత నివాసులందరూ హతులై నిర్మూలమగుదరిందా చెప్పాను కదా. తేమాను వారికి ఉన్నటువంటి గర్వం ఏంటంటే వాళ్ళు జ్ఞానవంతులని. యోబు స్నేహితుల్లో ఎలీఫజ్ అని ఒక ఆయన ఉంటాడు, పెద్ద ఆయన. ముందు యోబుతో మాట్లాడిన ఆయనే ఎలీఫజ్. ఆ ఎలీఫజ్ ఒక పెద్ద, అంటే ఆయన గురించి నేను చదివినప్పుడు ఆయన పెద్ద సైకాలజిస్ట్. అంటే సైకాలజిస్టులు ఉన్నారు తేమాన్ నగర్లో, ఫిలాసఫీ చదివిన వారు ఉన్నారు, అలాగే అన్ని గ్రంథాలు అన్ని రకాలైనటువంటి జ్ఞానం సంపాదించిన వారు ఉన్నారు. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఏథెన్స్ నగరం, అదేవిధంగా స్పార్ధ నగరం చూసారో అక్కడ మనకి అపోస్తల కార్యాలు చూస్తాం. అక్కడ ఉన్నటువంటి ఆ గర్వం, అక్కడ ఉన్నటువంటి ప్లాటో, అరిస్టాటిల్ వీళ్ళందరూ ఉన్నారు కదా, సోక్రటీస్, ఆ రకంగా వీళ్ళు ఫీల్ అవుతున్నారంటే ఇక మమ్మల్ని ఎవరు కూడా జయించేవాళ్ళు లేరు. ఇందాక అనుకున్నాం కదా, భక్తిహీనులు ఆపత్కాలంలో కూలుదురు, నీతిమంతుడు 7 సార్లు పడినను లేచును. అంటే లేపుతాడు దేవుడు. మనలో నీతి అనేది ఉంటే ఒకవేళ మనం పడిపోయినా, తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు దేవుని వైపు తిరిగినప్పుడు లేపాడు, తండ్రి దగ్గరికి పంపించాడు. కానీ వీళ్ళకి అవకాశం అనేది లేకుండా పోయింది. నీ సహోదరులైన యాకోబు సంతతికి నువ్వు చేసిన బలాత్కారమును బట్టి
నీవు అవమానం నందుదువు, ఇక నెన్నటికీ లేకుండా నీవు నిర్మూలమవుదువు. నీవు పగవాడవే నిలిచిన దినమందు పరదేశులు వారి ఆస్తిని పట్టుకొని పోయిన దినమందు, అన్యులు వారి గుమ్మములోనికి చొరబడి యెరూషలేము మీద చీట్లు వేసిన దినమందు నీవును వారితో కలుసుకుంటావు కదా. ఇక్కడ చెప్తున్నాడు ఆయన, నీ సహోదరుని శ్రమానుభవ దినమున చూచి నీవు ఆనందమంద తగదు. యూదా వారి నాశన దినమున వారి స్థితిని చూచి నీవు సంతోషపడదగదు. అంటే చేసిన పని ఏంటంటే, ఇక్కడ చీట్లు ఎప్పుడు వేశారని మనం అనుకుంటే, యెరూషలేము మీద చీట్లు వేయటం ఏంటంటే, నెబుకద్నెజరు ఎవరిని తీసుకెళ్ళాడంటే ముందు యూదా వారిని తీసుకువెళ్ళాడు. ఎదోమీయులు అక్కడే ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఐగుప్తు బానిసత్వానికి వీళ్ళ సహోదరులు వెళ్ళిపోయినప్పుడు సంతోషించారు, మళ్ళీ బబులోను బానిసత్వానికి వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు కూడా చాలా సంతోషించారంట. సంతోషించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అన్య జనాంగం వచ్చి వదిలిపెట్టినటువంటి ఆస్తి, బబులోనుకు వెళ్ళేటప్పుడు యూదులు వదిలిపెట్టినటువంటి ఆస్తిని నాకు ఇది అని చీట్లు వేసుకుంటా ఉంటే, అయ్యో వీళ్ళు మా సహోదరులు కదా, వీళ్ళ ఆస్తిలో చీట్లు వేసుకుంటున్నారు, 70 సంవత్సరాల తర్వాత వాళ్ళు వస్తారని దేవుడు చెప్పాడు కదా, ఒకవేళ ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళ ఆస్తి ఉండాలి కదా అనుకుంటా ఆ చీట్లు వేసుకునే దాంట్లో వీళ్ళు కూడా జత కలిపి ఆ చీట్ల భాగంలో వీళ్ళు కూడా వేశారండి. దేవుడు ఎంత అంటాడు కదా 50వ సంకీర్తన తర్వాత మీరు చూడండి, నువ్వు ఎన్ని చేసినా నేను మాట్లాడకుండా మౌనంగా ఉన్నాననే కదా నువ్వు ఎన్ని పాపాలు చేస్తున్నావు, కానీ ఒక దినమున నిన్ను ఎదురుగా నిలబెట్టి నీ పాపములన్నిటినీ నీ ఎదురు పెట్టి నేను గద్దిస్తానంటాడు 50వ సంకీర్తన. అలాగా ఒక్కొక్కటి దేవుడు చెప్తూ ఉన్నాడు. నువ్వు పగ తీర్చుకున్న వాళ్ళ మీద నీ గర్వ హృదయం, అలాగే నీ సహోదరుల పట్ల కనికరం లేకుండా ఖడ్గం పట్టుకున్న 1-2 నిన్ను ఏ రకంగా చూసి నేను క్షమించగలనని చెప్పి అక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు, నిజమే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, ఈ గర్వం అనేది మనలో ఎక్కడైనా ఉందా? అలాగే ఈ పగ తీర్చుకుంటా నీ పని కాదు, నేను తీర్చుకుంటానన్నాడు. జీవం గల దేవుని చేతిలో పడటం మహాభయంకరం అని తెలుసు మనకి. ఆ పగ తీర్చిన పని ఆయనకే వదిలిపెట్టాలి. ఆయన ఏమంటున్నాడు, ఇశ్రాయేలీలను ఉపయోగించి నేను పగ తీర్చుకుంటానంటున్నాడు, లేకపోతే ఇంకొక రకంగా తీర్చుకుంటాడు, అది ఆయనకు వదిలేండి. పగ అనేది క్రైస్తవులుగా మనకు అనేది ఉండకూడదు. అదే విధంగా శ్రమ దినమున మన సహోదరులు శ్రమ పడేటప్పుడు మనం సంతోషించినట్టయితే అదేమవుద్ది, చివరికి ఆ దేవుని దృష్టి మన వైపు తిరగొచ్చు కదా. వాళ్ళు శ్రమ పడుతున్నప్పుడు ఒకవేళ మనం సంతోషించినట్టయితే దేవుని దృష్టి మన వైపు తిరగవచ్చు. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 16-17 వచనాలు 17-18 వచనాలు చూస్తే, నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము, వాడు తొట్టిల్లున్నప్పుడు నీవు మనసును ఉల్లసింపకము. యెహోవా అది చూచి అసహ్యించుకుని వాని మీద నుండి తన కోపం త్రిప్పుకునేమో. చాలా భయంకరమైన విషయం కదా ఇది. సాధ్యంగా మనల్ని చాలా ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు కొంతమంది అంటారు, మొన్న ఒక భక్తుడు చెప్తున్నాడు ఏంటంటే, ఇద్దరు క్రిస్టియన్సే, ఒక ఆయన తమ్ముడికి యాక్సిడెంట్ అయితే హాస్పిటల్లో ఉన్నాడంట. ఆయన ఫ్రెండ్ పలకరించడానికి వచ్చాడంట. అతన్ని వచ్చిన వాడు చూసి అంటున్నాడంట, వీడికి ఇలా కావాల్సిందే, ఒకప్పుడు నన్ను ఇలా ఇబ్బంది పెట్టాడు అన్నాడంట. అప్పుడు ఆయన అన్నాడంటే, అసలు నువ్వు క్రైస్తవుడువేనా? నువ్వు శ్రమ దినమున నీ సహోదరుని చూసి నువ్వు సంతోషిస్తున్నట్టయితే దేవుడు తన కోపం నీ వైపు తిప్పుతాడని చెప్పాడు కదా. ఎందుకు అట్లాంటి ఉగ్రతలో నువ్వు పడుతున్నావు? నువ్వు నా స్నేహితుడు అట్లాంటి ఉగ్రతలో పట్టడం నాకు ఇష్టం లేదు, నీ మనసు మార్చుకొని చెప్పి అనటం అనేది జరిగిందండి. చాలా మందికి ఇద్దరు అనరు, కానీ వీళ్ళే తీర్పులు తీర్చేస్తూ ఉంటారు. పలానా రోజు నాకు అలా జరిగింది కదా, నన్ను అలా చేశారు కదా, అందుకనే దేవుడు వీళ్ళకి ఇలా చేశాడు. దేవుని మనసు మనకు తెలుసా? మనకు తెలియదు. అలా చేసిన దానికల్లా ప్రతీకారం చేయాలంటే మనకు దేవుడు ఎన్నో చేయాలి కదా. కాబట్టి అసలు అది తీర్పు తీర్చడం నీ పని కాదని మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనంలో చెప్పడం జరిగింది. ఒకళ్ళు నువ్వు తీర్పు తీస్తే 4 వేలు నీ వైపు చూపిస్తాయి. కాబట్టి అది మన పని కాదు. కానీ వీళ్ళు ఏం చేశారంటే, చీట్లు వేసే దగ్గర ఉన్నారు, సహోదరులను కనికరం లేకుండా వాడు చేసినటువంటి పనులు ఒక్కొక్క పని మనం చూసినట్టయితే, నా జనుల ఆపద్దినమున నీవు వారి గుమ్మములలోనికి చొరబడదగదు, వారి ఆపద్దినమున నీవు సంతోషపడుతూ వారి బాధను చూడతగదు, వారి ఆపద్దినమున నీవు వారి ఆస్తిని పట్టుకున తగదు, వారిలో తప్పించుకుని వారిని సంహరించుటకు అడ్డత్రోవుల్లో నీవు నిలవతగదు, శ్రమ దినమున అతనికి శేషించిన వారిని శత్రువుల చేతికి అప్పగించతగదు. ఇవన్నీ కూడా వీళ్ళు చేసిన పనులు. వాళ్ళు
నెబుకద్నెజరు వీళ్ళని తీసుకెళ్ళటానికి వచ్చినప్పుడు వీళ్ళు తప్పించుకుంటున్న వాళ్ళంట వీళ్ళు ఏం చేశారు, సహోదర ప్రేమ లేకుండా కనీసం వీళ్ళు ఎక్కడ దాచిపెట్టకపోతే దాచిపెట్టకపోయారు, కానీ వీళ్ళు ఏం చేశారంట, ఎవరన్నా తప్పించుకుని ఏ కొండ చాటునో గుట్ట చాటునో దాక్కుంటే ఆ శత్రువులకి వీళ్ళని తీసుకెళ్లి అప్పచెప్పారంట, కనీసం సహోదర ప్రేమ లేకుండా. ఒకసారి మనం పరిశీలించుకుందాం. అంటే ఇక్కడ కూర్చున్న మనం ఎవ్వరం కూడా అట్లాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళం కాదు. అసలు మనసులో కూడా అలాంటి ఆలోచన మనకి కొత్త నిబంధన ఏం చెప్తుందంటే, ఓల్డ్ టెస్ట్మెంట్ లో క్రియ చేస్తేనే మనకు శిక్ష, న్యూ టెస్ట్మెంట్ లో ఆలోచన మనకు వస్తే శిక్ష. కాబట్టి అసలు ఆలోచనే మనకు రావద్దు అంటున్నాడు. ఇప్పుడు ఎప్పుడో ఎదోముకి ప్రవచింపజేశాడు ఒబద్య ద్వారా. ఈ రోజు మనం ఎందుకు ఈ గ్రంథాన్ని చదువుతున్నామంటే, ఈ రోజు దేవుడు ఈ గ్రంథం ద్వారా మనతో ఏం మాట్లాడదలుచుకున్నాడు, ఇందులో ఉన్న అవలక్షణాలన్నీ మనలో లేకపోవచ్చు, ఏదో ఒకటో రెండో ఎప్పుడైనా ఒకవేళ వస్తే ఈ గ్రంథాన్ని గుర్తు చేసుకుని మనం, ఎవరి ఎక్సెప్షన్ లేదు ఇందులో, ఈ గ్రంథాన్ని గుర్తు చేసుకుని ఆ రోజు ఏదో గురించి దేవుడు తీర్పు తీర్చినప్పుడు ఇట్లా చెప్పాడు కదా, అసలు ఇట్లాంటి ఆలోచనే నా మనసులో రాకూడదు, దేవా క్షమించని చెప్పి మనం అడిగినట్టయితే క్షమించే దేవుడు. ఒక్కసారి 21 వచనాలు కూడా ఒబద్య గ్రంథం ఒక్కొక్క వచనం, నేను ఇందాక అన్నాను కదా అణుబాంబు లాంటిది ఇది అని చెప్పి, ప్రతి ఒక్క అంశం కూడా మన జీవితాలకి అన్వయించుకోదగింది. వారి ఆపద్దినమును నీవు సంతోషించుతూ వారి బాధను చూడతగదు, వారి ఆపద్దినమును నీవు ఆశ పట్టుకున్న తగదు, వారిలో తప్పించుకున్న వారిని సంహరించుటకు అడ్డత్రోవల్లో నీవు నిలువ తగదు, శ్రమ దినమున అతనికి శేషించిన వారిని శత్రువుని చేతికి అప్పగింప తగదు. యెహోవా దినము అన్య జనులందరి మీదకి వచ్చుచున్నది, అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును. ఇక్కడ చూడండి, అన్యజనులు అందరి మీదకి వస్తుంది, అప్పుడు నీకు కూడా వస్తుంది అంటున్నాడు. ఏంటి దేవుడు అన్యజనులని ఏషావు ఎదోమీలను ఎందుకనలేదు దేవుడు అంటే, ఆయన ఇప్పటికీ కూడా వాళ్ళని అన్యజనులు అనుకోవట్లేదు. వాళ్ళు అన్ని తప్పులు చేసినా కూడా, ఒకవేళ మన బిడ్డ మన ఇంటికి దూరంగా వెళ్ళి అనేక తప్పులు చేసినా వాడు నా బిడ్డ కాదనం, ఆ బిడ్డలో మారుమనసు రావాలని ప్రార్థన చేస్తామే తప్పించి, మిగతా వాళ్ళకి పడిన శిక్ష నా బిడ్డ కూడా పడాలని ఏ తల్లి ఏ తండ్రి కూడా అనుకోరు. ఎల్షద్దాయి ప్రేమ, దేవుడు ఇక్కడ తల్లి తండ్రి ప్రేమ కంటే కూడా ఎక్కువ అగపే ప్రేమ చూపిస్తున్నాడు. అందుకని ఇన్ని తప్పులు వీళ్ళు చేసిన సహోదర ప్రేమ అనేది లేకుండా గర్వంతో, బలాత్కారంతో, పగతో ఎన్ని తప్పులు వీళ్ళు చేసినప్పుడే ఇంకా వీళ్ళని అన్యజనుల్లో ఆయన లెక్కించట్లేదు. వాళ్ళు తప్పిపోయినా లెక్కించట్లేదు. నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును, నా పరిశుద్ధమైన కొండ మీద త్రాగినట్లు అన్యజనులందరూ నిత్యము త్రాగుదురు, తాము ఇక ఎన్నడూ ఉండని వారిట్లు వారు ఏమీ మిగలకుండా త్రాగుతారు. ఈ త్రాగటం అంటే ఏంటంటే ఇక్కడ ఉగ్రత, అంటే దేవుని ఉగ్రత. ఆ ఉగ్రతా పాత్రలను మనం తాగక ముందే మనకి రోమిలకు రాసిన పత్రికలు ఉంటుంది కదా, ఉగ్రత నుంచి తప్పించుకోవటానికి దేవుడు టైం ఇస్తున్నాడు. ఆ ఉగ్రతను తప్పించుకోవాలని భయం లేదా మీకు అంటాడు పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎంత టైం ఇచ్చినా కూడా అన్యులు సరే వాళ్ళకి అసలు యెహోవా దేవుడు అంటే తెలియదు, ధర్మశాస్త్రం తెలియదు. వాళ్ళు దేవుని మాట విన్నా కూడా వాళ్ళు లెక్క చేయలేదు. ఫరో ఏమన్నాడు, యెహోవా ఎవడు అన్నాడు. అట్లాంటి జనాంగం ఇంకా ఉన్నారు మన దేశంలో. కాబట్టి వాళ్ళు ఉగ్రత పాత్రలో తాగితే సరే, నీకన్నీ తెలుసు, నీ పితరుడు అబ్రహాము, నీ తండ్రి ఇస్సాకు, నీకెందుకు ఇట్లాంటి అని చెప్పి నువ్వు అన్యుడు కాకపోయినప్పటికీ కూడా, నువ్వు అన్యుల కంటే ఘోరమైన పని నువ్వు చేసినా కూడా నేను నిన్ను అన్యుల్లో ఇంకా లెక్క పెట్టట్లేదని చెప్తున్నాడు ఆయన. తాము ఇక ఎన్నడూ ఉండని వారైనట్లు వారేమీ మిగలకుండా త్రాగుదురు. అయితే సియోనుకు ప్రతిష్ఠిత మగును, తప్పించుకున్న వారు దాని మీద నివసించరు. యాకోబు సంతతి వారు తమ స్వాస్థ్యంలో స్వతంత్రించుకున్నారు. అయితే ఇక్కడ 17 వచనం నుంచి వాళ్ళకి రాబోయే దీవెళ్ళనే చెప్తున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు ఏమయ్యారంటే, ఆ బబులోను చెర నుంచి తప్పించుకున్నారు, ఐగుప్తు చెర నుంచి తప్పించుకున్నారు, ఆమోను రాజు వరకు కూడా వీళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తించారు. ఇంకా చెప్పాలంటే హెరోదు రాజు కూడా ఎదోమీడే. హెరోదు ఏం చేశాడు, బలాత్కారానికి ప్రతీక అయిన యేసుక్రీస్తు పుట్టక ముందే ఆయన పుట్టాడని తెలిసిన వెంటనే ఆయన సంహరించాలని చూశాడు. తర్వాత యూదుల్ని సంతోష పెట్టాలని చెప్పి యాకోబుని చంపించేయటం జరిగింది. పేతును కూడా చంపించేయాలి అనుకున్నాడు, కానీ దేవుడు ప్రణాళిక లేదు కాబట్టి ఆయన తప్పించబడ్డాడు. ఇట్లా హేరోదు అంటే ఎదోమీయులు మనం మత్తయి సువార్తలో ఒక అధ్యాయంలో చూస్తాం. వీళ్ళు ఏంటంటే కైసరుకు పన్నివ్వాలా వద్దని అడగటానికి దేవుని యేసుక్రీస్తుని శోధించడానికి వెళ్ళిన బ్యాచ్ లో ఈ ఎదోమీయులు కూడా ఉన్నారు.
కాబట్టి వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళ తత్వం ఏంటంటే ఎదుటి వాళ్ళని శోధించే మనస్తత్వం, ఎంతకాలమైన బుద్ధి రానటువంటి మనస్తత్వం. కాబట్టి ఇక నేను ఇచ్చిన ఛాన్స్ అంతా మీరు పోగొట్టుకున్నారు, అన్ని జనులతో పాటు మీరు ఆ ఉగ్రత పాత్రలను మీరు త్రాగవలసిందని చెప్పి 17వ వచనం నుంచి ఆయన ఏం చెప్తున్నాడంటే, అయితే సియోను కొండ ప్రతిష్ఠ మగను తప్పించుకున్న వారు దాని మీద నివసింతురు, యాకోబు సంతతి వారు తమ స్వాస్థ్యమును స్వతంత్రించుకుందరు. అంటే ఒబజ్జా ప్రవక్త ఎప్పుడో క్రీస్తు పూర్వం చెప్పినటువంటి మాటలు మనకిప్పుడు ఎప్పుడు నుంచి మొదలైన నెరవేరటం అనేది 1948లో ఇజ్రాయెల్ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి, మే 14th స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎక్కడెక్కడికో చెదిరిపోయిన వాళ్ళంతా వచ్చారు. యాక్చువల్గా ఈ గ్రంథం రాసేటప్పుడు, ఒబజ్జా గ్రంథం రాసేటప్పుడు ఇస్రాయేల్ సంఖ్య 2,50,000. అయితే ఇప్పుడు ఇస్రాయేల్ సంఖ్య దాదాపుగా 96 లక్షల పైచిలకు వాళ్ళు ప్రపంచ జనాభాలో 0.12, అంటే జనాభా స్థానంలో 97వ స్థానంలో ఉన్నారు ప్రపంచంలో. అయితే ఏంటి, ఇవాళ ఇస్రాయేల్ ప్రగతి అనేది మనందరికీ కూడా తెలిసింది, ఎందుకంటే దేవుడు ఆశీర్వదించినటువంటి బిడ్డలు కాబట్టి. అలాగే నేను ఒక స్టడీ బైబిల్లో చూసినప్పుడు దేవుడు ఇశ్రాయేలీయులకి ఇచ్చినటువంటి భూభాగం అప్పుడు మోషే ద్వారా, యెహోషువ ద్వారా, అంటే మోషే ఇచ్చినటువంటి భూభాగాన్ని యెహోషువ చీట్ల ద్వారా పంచాడు, అందులో తేడా ఏమీ లేదు. ఆయన వీళ్ళకి ప్రామిస్ చేసిన భూభాగం ఏంటంటే 3 లక్షల చదరపు మైళ్ళు, 3 లక్షల చదరపు అడుగులు, 3 లక్షల చదరపు అడుగులు. అయితే వీళ్ళు యెహోషువ చనిపోయేటప్పటికి వీళ్ళు స్వాధీనపరుచున్నది ఎంతంటే 30,000 చదరపు అడుగులు, 30,000 చదరపు అడుగులు. అంటే అప్పటికే వీళ్ళు 2,70,000 చదరపు అడుగులు వదిలిపెట్టేశారు. ఇక బానే ఉంది కదా, సుఖంగా ఉంది, దాన్ని మనం ఆక్రమించుకోక్కర్లేదు అనుకున్నారు. ఆ బద్దకమే తర్వాత చివరికి వీళ్ళకి పంపముంచింది ఒక రకంగా చెప్పాలంటే. ఈ 30,000 అప్పుడు స్వాధీనపరుచుకున్నారు, కానీ ఇప్పుడు వీళ్ళ చేతిలో ఉన్నది మాత్రం 20,600 చిల్లర ఎంతో వీళ్ళ దగ్గర ఉంది. ఆ 30,000 కూడా లేదు. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, సియోన్కి కొండ ప్రతిష్ఠ మగ్నం చెదిరిపోయిన ఇశ్రాయేల్ అందరూ కూడా వాళ్ళ వచ్చి ఆ స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకుంటారని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఆ స్వాస్థ్యం గురించి కాదుగా, దేవుడు ఎప్పుడు కూడా మన గురించి ఆలోచించేది ఆ పరమ కణాల్లో ఆ నిత్య జీవులు మనం ప్రవేశించాలి. కాబట్టి ఆ నిత్య జీవ ప్రవేశానికి ఇక్కడ చెప్పిన గర్వం కానీ, పగ కానీ, లేకపోతే సహోదర ప్రేమ లేమి కానీ, లేకపోతే మా లోక సంబంధమైన జ్ఞానాన్ని ఆధారం చేసుకోవటం కానీ, ఇవేమన్నా మనకు ఉన్నాయేమో, ఆ నిత్య జీవానికి వెళ్ళటానికి మనకేమన్నా అడ్డుపడుతున్నాయేమో అని చెప్పి మనం పరిశీలించుకోవాల్సిన వారమే ఉన్నాం. అదేవిధంగా మరియు యాకోబు సంతతి వారు అగ్నియు, యోసేపు సంతతి వారు మంటయు ఆగుదురు, ఏషావు సంతతి వారు వారికి కొయ్యకాలుగా ఉందురు. యోసేపు సంతతి వారు, యాకోబు సంతతి వారు అంటే, ఇక్కడ యోసేపు సంతతి వారు అంటే ఎఫ్రాయిమీలు, యాకోబు సంతతిలోనే కలుస్తారు. యోసేపు సంతతి వారు కూడా 12 గోత్రాలు చెందిన వారే. అయితే యోసేపు బిడ్డలు ఇద్దరు కూడా మనష్షే, ఎఫ్రాయింకి అర్ధగోత్రాలు వచ్చాయి కాబట్టి వాళ్ళు కొంచెం సపరేట్ గా చూపించడం జరిగింది. అయితే వీళ్ళందరూ కూడా ఇశ్రాయేల్కి వస్తారు, 12 గోత్రాలు చెందిన వాళ్ళే. వీళ్ళు మంటగాను అగ్నిగాను ఉంటే, అప్పుడు యాషావు సంతతి వారు ఎలా ఉంటారంటే కొయ్యకాల్లాగా ఉంటారండి. కొయ్యకాలు అంటే మీకు ఏమాట ఎక్కడ గుర్తొచ్చింది? ఇది నిర్గమకాండలో ఇటుకలు కాలుతాను, మా కొయ్యకాలు కావాలి అని అడుగుతారు ఇశ్రాయేలీలు. అంటే మీకు ఇవ్వ, మీరే తెచ్చుకోండి అంటాడు మరో అధికారి. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇప్పుడు యాషావు సంతతి కొయ్యకాలు అవుతారంటే, ఇందాక మనం చదివాం కదా రిఫరెన్స్, ఇశ్రాయేలీల ద్వారానే నా పగ నేను తీర్చుకుంటాను అని చెప్పి. అంటే వీళ్ళ మీదకి యాకోబు సంతతి వారంతా వచ్చినప్పుడు ఎదోము వారు ఏమవుతారంటే కొయ్యకాలు, అంటే వాళ్ళు ఇక మనుషులు లేకుండా నిర్మూలం అయిపోతారనమాట. యోసేపు సంతతి వారు వారికి కొయ్యకాలుగా ఉందరు. యాషావు సంతతి వారిలో ఎవడనూ తప్పించుకోనకుండా యోసేపు సంతతి వారు వారిలో నుండి వారిని కాల్చుదురు. యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు, దక్షిణ దిక్కును నివసించువారు యాషావు యొక్క పర్వతమును స్వతంత్రించుకుందరు. ఇప్పుడు చూసినట్టయితే యాషావు నగరాలు 4 చెప్పాను కదా నేను, బొస్రా ఒకటి, పెట్రా ఒకటి, ఎసెన్గబోదు, ఏలాతు. ఈ 4 పట్టణాలు కూడా ముఖ్య పట్టణాలు, యాషావు సంతానానికి చెందిన పట్టణాలు. ఇందులో పెట్రా అనేది రాజధాని. ఈ పెట్రా ప్రాంతంలోనే అక్కడ దేవుడు ముఖతః ఎవరికి, పౌలు గారికి ఉపదేశించడం జరిగిందని అని చెప్తాడు. ఆ పెట్రా అనేది చాలా ప్రసిద్ధి చెందినటువంటి పట్టణం. ఈ 4 పట్టణాలు కూడా ఎందుకు అంటే, పట్టణాలు ఉన్నాయి, వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ సహోదరులు ఐగుప్తుకు వెళ్ళినప్పుడు వాళ్ళ స్థలాలు కూడా వీళ్ళే ఆక్రమించుకున్నారు. అలాగే వీళ్ళు
మళ్ళీ బబులోను చెరకెళ్ళినప్పుడు కూడా వీళ్ళు రారులే అని చెప్పి గొప్ప నివాసాలు కట్టేసుకున్నారు. ఎన్ని కట్టుకున్న చివరికి ఏమైందంటే క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ముందు ఇస్రాయేల్ మీద ఊచకోత కోసినటువంటి రోమన్ సైన్యం ఆ తర్వాత వీరిని కూడా ఒక్కడిని కూడా విడిచిపెట్టలేదు. అయితే అక్కడ జరిగింది ఏంటంటే ముందుగానే ఇస్రాయేలీలకి దేవుని ప్రవచనం తెలియటం వల్ల వాళ్ళు ఒక ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు తప్పించుకున్నారు చాలా మంది. ఆ జుట్ట అరణ్య ప్రాంతానికి ఇంకా కొన్ని ప్రాంతాలకు వెళ్ళి తప్పించుకున్నారు. దేవుని ప్రవచనాన్ని వాళ్ళు విన్నారు, గౌరవించారు, ఆచరించారు కాబట్టి వాళ్ళు తప్పించుకున్నారు. వీళ్ళు మాత్రం మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, మేము చాలా సురక్షితంగా ఉన్నామని చెప్పి అక్కడే ఉన్నారు. చివరికి ఊచకోత గురైపోయారు. ఇప్పుడు ఎదోమీయుడు ఒక్కడ కూడా అక్కడ లేడు. ఎదోమీయులు కట్టుకున్నటువంటి పట్టణాలన్నీ కూడా ఇప్పుడు ఇశ్రాయేలు ఆక్రమించుకుని వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. ఏషావు సంతతి వారిలో ఎవరిను తప్పించుకోకుండా యోసేపు సంతతి వారిలో నుండి వారిని కాల్చుదురు. యెహోవా దక్షిణ నివసించేవారు ఏషావు యొక్క పర్వతం స్వతంత్రించుకుందురు. మైదానం నుండి వారు ఫిలిష్తీయుల దేశం స్వతంత్రించుకుందురు. మరియు ఎఫ్రాయిమీల భూములను షోమ్రోనుకు చేరిన పొలములను వారు స్వతంత్రించుకుందరు. అంటే ఏదైతే పోగొట్టుకున్నారో ఇశ్రాయేల్ అందరూ కూడా సంపాదించుకుంటారు. బెన్యామీయులు గిలాదు దేశమును స్వతంత్రించుకుంటారు. మరియు ఇశ్రాయేలీల దండు అనగా వారిలో చెరపట్టబడిన వారు సారేపతు వరకు కనానీయుల దేశం స్వతంత్రించుకుందరు. యెరూషలేం వారిలో చెరపట్టబడి సెఫారుతునకు పోయిన వారు దక్షిణ దేశ పట్టణను స్వతంత్రించుకుందరు. ఇక్కడ వరకు మనం చూసినట్టయితే వీళ్ళన్నీ పోగొట్టుకున్న ప్రాంతాలని మళ్ళీ స్వతంత్రించుకుంటున్నారు అంటున్నారు. అయితే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనం రక్షణ పొందిన తర్వాత విశ్వాసగా మన యాత్ర కొనసాగించేటప్పుడు విశ్వాస యాత్రలో ముందు ప్రారంభించిన దశలో ఉన్నటువంటి విశ్వాసంలో మనం ఏమేమి పోగొట్టుకున్నాము అని మనం ఒక్కసారి స్వపరీక్ష వాక్యం ద్వారా మనం చేసుకుని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించి మళ్ళీ వాటిని మనం పొందుకోవాలి. ఈ భౌతిక పరమైనది మనం ఎన్ని సంపాదించినా నరునాయుషు 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం చాలా చిన్నవాళ్ళకే హార్ట్ అటాక్లు వచ్చి పోతున్నారు. కాబట్టి ఆయుష్ ఇంతని కూడా మనం చెప్పలేం. ఈ రోజే మనది ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. కాబట్టి ఒక్కసారి మనం పరీక్షించుకుని మనలో ఈ లక్షణాలు ఏమైనా ఉన్నాయా, అలాగే విశ్వాసయాత్ర కొనసాగించేటప్పుడు ప్రారంభంలో ఉన్నటువంటి విశ్వాసం సన్నగిల్లిందా. ఒకప్పుడు నేనంటే సండే స్కూల్ చాలా బాగా వెళ్ళేదాన్ని, యూత్ రిట్రీట్లు బాగా, అసలు సేల్ సమాజం అంటే నా తర్వాతే, అసలు ఇన్ని గంటలు ప్రార్థన చేసేదాన్ని, ఇన్ని మంచి ఫలాలు పొందుకున్నాను అని చెప్పడం కాదు. కానీ ఇప్పుడు మన స్థితి ఏంటి, ఇప్పుడు నా స్థితి ఏంటి అని చెప్పి మనం పరిశీలించుకున్నప్పుడు తప్పకుండా పోగొట్టుకునే మళ్ళీ మనం పొందుతాం. అదేవిధంగా ఇక్కడ చివరి వచనం ఆయన అంటాడు, మరియు యాషావు యొక్క కొండను తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు, అప్పుడు రాజ్యము యెహోవాది అగును. ఇక్కడ రక్షకులు అంటే న్యాయాధిపతులు. యాషావు కొండ మీద తీర్పు తీర్చడానికంటే ముందు నడుచుతున్న గొర్రె పిల్లగా ఆయన వచ్చినప్పుడు తీర్పు తీర్చలేదు. ఈ రెండో రాకడ గురించి కూడా ఉపజ్ఞ ద్వారా ప్రవచింప చేశాడు దేవుడు. అంటే యాషావు కొండకు తీర్పు. ఇక్కడ యాషావు యాకోబు అన్నప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే ఎల్గారు చెప్తారంటారు కదా, అలాగా యాషావు అంటే భక్తిహీనులకు ప్రతీక, యాకోబు అంటే దేవుని అని భయభక్తులు కలిగిన వారు. ఆ తీర్పుకి వెళ్లకుండానే, ఆ ధవళ సింహాసనం దగ్గరికి మనం తీర్పుకు వెళ్లకుండానే ముందుగానే మనం మన రక్షణ కొనసాగిస్తూనే లోకాన్ని విడిచిపెట్టినట్టయితే ఆ తీర్పు నుంచి మనం తప్పించుకుంటాం. కానీ యాషావు కొండ అంటే ఆ తీర్పు మాకేం పర్వాలేదు, మేము బాగానే ఉన్నామని చెప్పి అనుకున్నట్టయితే ఆ తీర్పు నుంచి మనం తప్పించుకోము. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, యేసుక్రీస్తు పుట్టుక గురించి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఆయన జన్మించారు, తన ప్రజలను వారి పాపం నుంచి రక్షించడానికి ఆయన వచ్చారు. కాబట్టి తన ప్రజలు అంటే ఇక్కడ యాషావు సంతత, యాకోబు సంతత, గ్రీసు వారా, లేకపోతే ఇంకొకరని కాదు, కానీ ఎవరైతే ఆయన ఆజ్ఞానుసారంగా నడుచుకుంటారో వారిని అందరినీ కూడా ఆయన రక్షించడానికి ఆయన వచ్చాడు. రక్షణ మార్గం అంటే ఏంటో చెప్పాడు. నేనే మార్గం సత్యమును జీవమునై ఉన్నానని చెప్పారు ఆయన. ఆ మార్గంలో ప్రయాణం చేస్తూ నిత్య జీవ ప్రవేశానికి మనం వెళ్తూనే ఆలోచించుకోవాలి తప్పించి ఇప్పుడు యాషావు యాకోబు గురించి కాకుండా మంచి చెడు అనేది మనలో, యాషావు అనేది భక్తిహీనత గుర్తయితే యాకోబు అనేది భక్తి గుర్తయితే మనం ఏ కోవలో ఉన్నాం, ఒక్కొక్కసారి మనం మోసం చేసుకున్నట్టు నేను భక్తిగానే ఉన్నాను అనుకుంటే తప్పిపోతున్నామా, భయభక్తులు కలిగి ఉన్నామా లేదా మనం పరిశీలించినప్పుడు తప్పనిసరిగా ఆయన మనల్ని కాపాడి
నిత్య జీవంలో ప్రవేశపెడతాడు. అట్టి నడిపింపు దేవుడు మనకి అనుగ్రహించును గాక. దయగల మా ప్రభు విత్తబడిన వాక్యం నూరంతులుగా ఫలించే వాక్యం దయచమని ఏ ఆటంకం లేకుండా నాయన వాక్యం ఆయన ధ్యానించుకునే కృప అనుగ్రహించినందుకు వందనాలు. అబద్ధ ప్రవక్త ద్వారా అనేక విషయాలు తండ్రి ఆయన మాలో పగ ఉండకూడదని, గర్వం ఉండకూడదని, అతిశయం ఉండకూడదని, సహోదర ప్రేమ కలిగి ఉండాలని, మా సహోదరులు ఆపదలో ఉన్నప్పుడు మేము వారిని పరిహసించేటట్టు కాకుండా వారిని ఆదుకునేటట్టుగా ఉండాలని ఎన్నో విషయాలు అయినా మాకు వెల్లడి చేసినందుకు వందనాలు. అన్నీ తెలుసు కానీ తండ్రి కొన్ని సమయాల్లో లోకం వైపు చూసిన ఆయన మేము తప్పిపోతున్న సందర్భంలో నాయన మా చెయ్యి విడువకు తండ్రి, మా చెయ్యి విడువకు తండ్రి, మా చెయ్యి పట్టు నడిపించు తండ్రి. చివరి క్షణం వరకు తండ్రి మా చేతి నీ చేతిలో ఉంచి నడిపించమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.